ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రెండు కలిపి సంయుక్తంగా మేము ఏకకంఠంతో ఖండిస్తున్నాం, తెలియజేస్తున్నాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు వాళ్ళే ఆ ప్రజలను పీడిస్తే ఎట్లా? సరే ఏదైనా ఉన్నదన్నప్పుడు వాళ్ళు ఈ విషయాన్ని క్లియర్గా అధికారుల దృష్టి తీసుకుపోయి అధికారుల ద్వారా ఆపే ప్రయత్నం చేసి ఒకవేళ పర్మిషన్ లేకపోయినా ఇంకేదైనా నిర్మాణంలో మార్పులు ఏమైనా చేసేది ఉన్నా ఎక్కడన్నా అవినీతి జరుగుతుంటే దాని విషయం మీద ఇచ్చేయాలి. కానీ ఆ ప్రజాప్రతినిధులు ఆ ప్రజలతో ఎన్నుకోబడ్డ ఆ ప్రజాప్రతినిధులే మమ్మల్ని ఇట్లా పీడ్చుకు తింటే ఎట్లా? ఇది మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వంలో రోజు అనుకుంటాం. అసలు బంగారు తెలంగాణ అనే ఉద్దేశం అందరితో కలిపినటువంటి ఉద్దేశం. ఈ ఉద్దేశంలో ప్రజలని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఒక్క చోట్ల కాదు, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలు అన్ని చోట్ల గతంలో కూడా జరిగిన విషయాలు చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారుల మీద కూడా దాడులు చేస్తున్నారు. అరే ఎందుకు ఇట్లా? ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ముఖ్యమంత్రి గారు అంటుంటే ఈడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎంతైతే సమాలోచనతో ఉన్నారో, ఆయన అయితే ఏదైతే ఆలోచనతో ఆయన ఉన్నారో, ఆయన ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లేదా కార్పొరేటర్ స్థాయి కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఆయన ఆచరణని పాటించాలి. కానీ పూర్తిగా వైఖరి పూర్తిగా మారిపోయింది. వాళ్ళు పెట్టినటువంటి డబ్బుల్ని వసూలు చేసుకోవడానికి ఇలాంటి మార్గాలను వెతుకుతున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు మనం పెట్టినా పెట్టలేదా తెలియదు. ఎంత దౌర్జన్యం ఇది! ఇలాంటి దౌర్జన్యాన్ని మేము ఖండిస్తున్నాము. ఆర్యవైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా మేమంతా కూడా ఒకటై మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్యాయాన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే విన్నపము, దయచేసి పేదవారిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి. అన్ని ప్రభుత్వాలు మంచి చేస్తాయి అనుకున్నాం. ఈ ప్రభుత్వం చాలా మంచి చేస్తుందని ఆశించినాము. కానీ ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అధికారులు, ఉన్నత స్థానం ఉన్నటువంటి న్యాయస్థానం ఉన్నటువంటి అధికారులు, తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీని మీద ఆలోచించి, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళందరూ కూడా ఆలోచించి దీన్ని ఒక సరైన ప్రణాళికతో అన్ని కార్పొరేటర్ డివిజన్లలో దీన్ని పునరుద్ధం కాకుండా చేయాలని మేము కోరుతున్నాం.